అప్పులు, ఆర్థిక ఇబ్బందులు వస్తే ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడెను. అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారుల లోపలుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుండని ఆమెతో చెప్పెను. విశ్వాసం కలిగి ప్రార్థిస్తే దేవుడు మన పట్ల కూడా అద్భుతం చేస్తాడు. ప్రార్థిద్దామా? ఆమేన్.